ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మల్లన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్వాన్ నియోజకవర్గం తరఫున ఎంతో కృషి చేస్తూ మేము బీసీలను అవేర్నెస్ తీసుకొస్తూ వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. ఆయన ప్రోత్సాహంతో మేము చాలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను తప్పు లేపాలని, బీసీలు మొత్తం ఏకమై ఈసారి 2028లో బీసీ సీఎంగా మన బీసీలు మాత్రమే ఉండాలని, ఇంకా ఏ పార్టీలు కూడా నామరూపం లేకుండా పోతున్నాయి. ఎందుకంటే అగ్రవర్ణాల పార్టీలు మన బీసీలు చేసిన అంతా ఇంకా కాదు. ఇది అందరికీ తెలిసిందే. ప్రజాదరణ పొందుతున్న పార్టీ మన బీసీ. ఒక బుల్లెట్ వేగంతో తీసుకుని వెళ్తున్న పార్టీ మన బీసీలో అవేర్నెస్ రావాలి. మన నినాదం బీసీ, ఎస్సీ మైనార్టీ వర్గాలను కలుపుకొని ఇంకా 130 కులాలను కలుపుకొని మనం బయటకు వెళ్తున్నాం. కాబట్టి ఏ ఒక్క కులం కూడా, ఏ ఒక్క మతం కూడా మనకు అగనిస్ట్ కాదు. ఒక అగ్రవర్ణాలు తప్ప, రెడ్డిని రావులు తప్ప మనకి ఎవరు అగనిస్ట్ కాదు. కాబట్టి రెడ్డిని రావుల గురించి మనం వీళ్ళ పతనం అయ్యేలాగా మనం పనిచేస్తూనే ఉండాలి. రేం బావులు వీళ్ళ గురించి మనం వీళ్ళ పతనానికి నాంది చుట్టాలి. ఇది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం తరఫున జరుగుతూనే వస్తుంది. ఇకపోతే వాళ్ళ గద్దెలు కదిలే టైం వచ్చిందని చెప్పి ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి కూడా. ఇప్పుడు మనం ఎంత బీసీలో ఎంత అవేర్నెస్ వస్తుందన్నది ప్రతిరోజు ప్రోగ్రామ్, ప్రతిరోజు నియోజకవర్గాల వారిగా ఎంతెంత గట్టిగా బీసీ అనే నినాదం తీసుకెళ్తుందన్నది ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. ఇంకా అగ్రవర్ణాలు మీరు కాచుకోండి. బీసీల తరఫున కార్వాన్ ఇన్ఛార్జ్ టీవీఆర్ మాట్లాడుతున్నాను. ఇంకా మీకు గడ్డి కాలం స్టార్ట్ అయినట్టే. జై బీసీ.